మెగాస్టార్ చిరంజీవి బాబికొల్లి కాంబోలో రెండో సినిమా రాబోతుంది. మెగా 158 సినిమా స్క్రిప్ట్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అయితే ఈ చిత్రంపై కొన్ని రోజులుగా సినీ సర్కిల్లో ఆసక్తికరమైన వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా చిరంజీవి సరసన నటించే హీరోయిన్ విషయంలో రకరకాల పేర్లు వినిపిస్తున్నాయి. లేటెస్ట్ గా చిరు భార్య పాత్రలో ప్రియమణి కనిపించబోతున్నట్లుగా టాక్ నడుస్తుంది. ఆమె ఎంపిక దాదాపు ఖరారైనట్లు తెలుస్తుంది. ఒకవేళ ఇది నిజమైతే మెగాస్టార్ సరసన ప్రియమణికి ఇది ఒక మంచి ఛాన్స్ గా మారనుంది. మరోవైపు ఇప్పటికీ కుమార్తె పాత్రలో హీరోయిన్ కృతి శెట్టి నటించబోతున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే వీటిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. వాల్తేరు వీరయ్య లాంటి బ్లాక్ బాస్టర్ తర్వాత చిరు బాబీ కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమా వచ్చే నెలలో లాంఛనంగా ప్రారంభం కానుండగా మార్చి 2026 నుంచి చిరంజీవి రెగ్యులర్ షూటింగ్ లో పాల్గొంటున్నారని సమాచారం. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. భారీ బడ్జెట్ తో కేవీఎన్ ప్రొడక్షన్స్ ఈ సినిమాను నిర్మిస్తుంది. ఈ మూవీలో కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ కూడా కీలక పాత్రలో కనిపించబోతున్నారని సమాచారం. తెలుగు, తమిళ భాషలలో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న కార్తీ ఈ చిత్రంలో నటించడానికి డేట్లను సర్దుబాటు చేసుకుంటున్నట్లుగా టాలీవుడ్ సర్కిల్లో జోరుగా ప్రచారం అయితే జరుగుతోంది. అంతేకాకుండా ఈ సినిమాకి కార్తీ భారీగానే రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందిస్తుండగా కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పైన భారీ బడ్జెట్ తోనే ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మెగా 158 చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలను చిత్ర బృందం అధికారికంగా ఎప్పుడు ప్రకటిస్తుందో చూడాలి. మొన్నటిదాకా ఈ మూవీలో చిరు పక్కన కూతురు రోల్లో యంగ్ హీరోయిన్స్ కృతి శెట్టి లేదా అనశ్వర రాజన్లలో ఒకరు నటించబోతున్నారని వార్తలు రాగా, ఇప్పుడు చిరంజీవి సరసన హీరోయిన్ గా ఒక సీనియర్ హీరోయిన్ నటించబోతుందని టాక్ గట్టిగా వినిపిస్తుంది. అయితే ఆమె ఎవరో కాదు, ఒకప్పుడు తెలుగులో మంచి విజయాలు అందుకున్న భామ ప్రియమణి. ఈ బ్యూటీ అయితే చిరు పక్కన క్యారెక్టర్ సెట్ అవుతుందని డైరెక్టర్ బాబీ ఆలోచన అంట. సీనియర్ హీరోల పక్కన యంగ్ హీరోయిన్స్ ని పెట్టి ట్రోల్ అవ్వటం కంటే వాళ్ళకి సెట్ అయ్యే వాళ్ళని పెట్టడం బెటర్ అని డైరెక్టర్ ఇలా ప్లాన్ చేస్తున్నాడని సమాచారం. అయితే మొదట్లో బాలీవుడ్ అందాల తార ఐశ్వర్యరాయ్ను చిరు పక్కన హీరోయిన్ క్యారెక్టర్ కు సంప్రదించినట్లు వార్తలు రాగా, అవి రూమర్స్ గానే మిగిలిపోయాయి. ఇప్పుడు ఈ ప్రియమణి వార్తల్లో అయినా నిజం ఎంత అనేది చిత్ర యూనిట్ నుంచి అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చేదాకా వేచి చూడాల్సిందే. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో అన్ని భాషల్లో విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి.